సంతోష్ కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్ కు దూరంగా జోగినిపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏకరువు. అందుకే అధినేత దూరం పెట్టారని టాక్ అంటూ చూస్తా ఉన్నాం. సో అధినేత దూరం పెట్టారనేది ఇది చాలా రాంగ్. ఎందుకు అంటే ఆయన కేవలం ఫామ్ హౌస్ కు వెళ్ళట్లేదు, అదేవిధంగా కేసీఆర్ తో ఉండట్లేదు. కానీ కేసీఆర్ యొక్క ప్రతి అపాయింట్మెంట్ కూడా ఈయననే మానిటర్ చేస్తా ఉన్నాడు. ఈయన పర్మిషన్ లేనిదే ఈవెన్ కేటీఆర్ కు హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా ఈయన ఆధిపత్యమే నడుస్తూ ఉంది అన్అఫీషియల్ గా బ్యాక్ ఎండ్ లో. అంతే తప్ప ముందుకు వస్తలేడు, కనబడతలేడు. ఇవన్నీ ఒక రకమైనటువంటి జనాల్లో ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం సంతోష్ రావు. ఎందుకంటే ఇంటర్నల్ పార్టీలో, అంతర్గత పార్టీలో ఇటు ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ ఓటమికి కారణం జోగినిపల్లి సంతోష్ రావు అనేది పార్టీలో అంతర్గతమైనటువంటి చర్చ చాలా బలంగా జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఆయనను కొంత ప్రజలు ఎక్కడ కనబడకుండా దూరంగా ఉంచాలని చెప్పేసి కేసీఆర్ ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో ఆయనను అసలు నా దగ్గరికి రావద్దు, తెలంగాణ భవన్కు పోవద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఫామ్ హౌస్లో కేసీఆర్ సంబంధించినటువంటి ప్రతి పని ఈయన కనుసన్నల్లోనే జరుగుతుంది అనేది మనకున్నటువంటి చాలా స్పష్టమైనటువంటి సమాచారం. ఈవెన్ ఎవరైనా ఫామ్ హౌస్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పటికి కూడా జోగినిపల్లి సంతోష్ రావు చెప్తేనే లోపలికి అలో ఉండబోతుంది. అంతే తప్ప ఈవెన్ కేటీఆర్కి హరీష్ రావు కూడా ఈయన పర్మిషన్ లేనిది లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. మిత్రులారా, పార్టీ కార్యక్రమాల్లోనూ అంటిముట్టనట్టే కవిత అరెస్ట్, హైడ్రా పైన సైలెంట్. కవిత అరెస్ట్ అంటే కవిత అరెస్ట్ కావడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఈరోజు జోగినిపల్లి సంతోష్. ఎందుకంటే కవిత గనక యాక్టివ్గా ఉంటే ఎక్కడ నా యొక్క స్థానం ఎక్కడ భర్తీ అవుతున్న ఉద్దేశంతో ఈయన మొదటి నుంచి కూడా ఈ తెలంగాణలో టానిక్ పేరిట జరిగినటువంటి దందా ఏదైతుందో దీనిలో దాన్ని రుచి చూసినటువంటి సంతోష్ రావు ఈ క్యూమార్ట్ పేరిట చాలా రకాల బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. సో దానిలో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ విధమైనటువంటి ఇన్కమ్ ఉంది అంటే ఢిల్లీలో లిక్కర్ పాలసీ వస్తుంది, దానిలో ఇన్వాల్వ్ కామని చెప్పేసి ఇండైరెక్ట్గా పరోక్షంగా ఆమెను రెచ్చగొట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆమెను ఇరికించింది సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కవితను రాజకీయంగా అనగదొక్కడానికి ప్రధానమైనటువంటి కారణం సంతోష్ రావు అయితే మిగతా కారణాలు ఒకవైపు హరీష్ రావు ఉన్నాడు, ఇంకొక వైపు కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళ అంతర్గత ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు మిత్రులారా. చాలా ఘోరంగా ఆధిపత్య ధోరణితోటి ఆధిపత్య పోరైతే బలంగా జరుగుతోంది. కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిది? హరీష్ రావుదా, కవితదా, కేటీఆర్దా, జోగినిపల్లి సంతోష్ రావుదా అనేటువంటి కోణంలో ఈ నలుగురు కూడా ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ మొత్తానికైతే కవితను రాజకీయంగా అనగదొక్కడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేసి ఆమెను సొంత చెల్లి అని చూడకుండా కూడా జైలు పాలకు పంపించినట్టు జైలు పాలు చేసినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. ఒక ఆడబిడ్డను చూడకుండా బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త, బీజేపీ పాలిత ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఆయన గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. గ్రీన్ ఛాలెంజ్ అనేది ఒక డ్రామా. ఆయనకు పద్మశ్రీ కావాలట, రాజ్యసభ ఎంపీ అయిపోయింది, నాకు పద్మశ్రీ కావాలని చెప్పేసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే ఒక గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక నాటకం ఆడుతూ ఉంటాడు తప్ప చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు తప్ప ఏది లేదు అక్కడ. దాని పేరిట కోట్ల రూపాయల దందా జరుగుతూ ఉంది. దాని వెనకాల అది ఎవరికి తెలియట్లేదు, చాలా పెద్ద దందా జరుగుతూ ఉంది. జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్ని తానే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ షురూ అయింది. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సో సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడల
నిలిచిన ఆయన ఇప్పుడు అంటిమున్నట్టు ఎందుకున్నారు? పెద్ద ఆయన దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎందుకు గళమిప్పడం లేదు? కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్ కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమం పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ కి పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పటికి కూడా ఏనాడు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఓన్లీ కేసీఆర్ నీడలా తప్ప పార్టీ కార్యక్రమాల్లో కానీ ఈవెన్ రాజ్యసభలో కానీ కనీసం ఒక ముక్క కూడా మాట్లాడినటువంటి చాత కానీ అసలు దేనికి పనికిరాని పనికి మాలిన అతను ఈ యొక్క జోగినిపల్లి సంతోష్ రావు ఈరోజు కేసీఆర్ను ఆ ఫామ్ హౌస్లో కూడా మానిటర్ చేస్తున్నాడు అంటే ఈయననే కారణం. రేపు కేసీఆర్కి ఏమైనా అయింది అంటే ఈయననే కారణమవుతారనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్. సో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలను గులాబీ నేతలు విమర్శిస్తున్నా సంతోష్ మాత్రం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, మహాలక్ష్మి స్కీమ్ అమలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలు, శిష్యులు మృతి చెందుతున్నా కనీసం మంత్రులు సైతం దొరకడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైడ్రా ఇష్యూ జోరుగా సాగుతున్నాయి. అయినా సంతోష్ మాత్రం నాకు సంబంధం లేదు అన్న తీరులో వ్యవహరించిన పార్టీలో చర్చగా మారింది. సో ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆల్రెడీ బీజేపీ తోటి లైనప్ చేసుకున్నాడు. సో కాంగ్రెస్ కూడా ఎక్కడ తన గత 10 ఏళ్ళలో తన అక్రమాలు, అవినీతి, అరాచకాలు ఇవన్నీ ఎక్కడ బయటపడే ఉద్దేశంతో మొత్తానికైతే ఏదో ఇష్యూ సెటిల్ చేసుకున్నాడు కాంగ్రెస్ తోటి అనేది చాలా స్పష్టంగా మనకు సమాచారం అయితే ఉంది. సో అందుకే ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆయన గెలకడం లేదు. కేవలం హరీష్ రావు చుట్టో లేకపోతే కేటీఆర్ చుట్టో లేకపోతే కేసీఆర్ అంటారు తప్ప అసలు దొంగ సంతోష్ రావుని సేవ్ చేస్తున్నట్టే కనబడతా ఉంది. సో కవిత అరెస్ట్ ఇష్యూలో నో ఇన్వాల్వ్మెంట్, ఆయననే అరెస్ట్ చేయించిండు. ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఎట్లా? ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటే లిక్కర్ స్కామ్ జరిగింది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లనే కవిత అరెస్ట్ కావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా సీన్లో లేడు. కాబట్టి ఆ తెర వెనుక నడిపిందంతా ఈ సంతోష్ రావే. అసలు బీజేపీకి, ఈడీకి, సిబిఐకి ఆ సమాచారం ఇచ్చిందే ఈయన అనేది ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ను కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ, సిబిఐ, ఈడీ ద్వారా కవితను అరెస్ట్ చేయించింది అంటూ కేటీఆర్, హరీష్ రావు సహా గులాబీ నేతలతో విమర్శలు చేశారు. అయినా సంతోష్ ఈనాడు ట్వీట్లు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. తిహార్ జైల్లో ఉన్న కవితను చూసేందుకు ఫస్ట్ టైం వెళ్లడం మినహా మళ్ళీ బెయిల్ పై రిలీజ్ అయ్యే రోజునే ప్రత్యక్షమయ్యారని గులాబీ లీడర్లు చెబుతున్నారు. అయితే అరెస్ట్ పరిణామం కవిత, కేటీఆర్ దగ్గర చేయగా సంతోష్ మాత్రం ఈ ఇద్దరికి గ్యాప్ గతం కంటే పెరిగిందనే మాట వినిపిస్తున్నది. మరోవైపు కవిత, కేసీఆర్, హరీష్ రావు మధ్య రిలేషన్స్ దెబ్బతీసేందుకు సంతోష్ నడిపిన వ్యవహారమే కారణమనే అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేంత వరకు అటు పార్టీతో ఇటు కుటుంబ సభ్యులతో కవితకు దూరం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బాధ్యతలు అప్పయ్యడానికి కూడా నాయకత్వం సిద్ధంగా లేదనేటువంటి గుసగుసలు వినిపించాయి. అందుకే దూరం పెట్టారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ను సొంత పార్టీ నేతలు సైతం కలవనీయకుండా సంతోష్ అడ్డం పడిన వ్యవహారం ఓటమి తర్వాత బహిర్గతమైందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారనేది పార్టీ శ్రేణుల వాదన. సంతోష్ పాత్రను పరిమితం చేసిన తర్వాతనే వివిధ స్థాయిలో లీడర్లు సహా కింది స్థాయి శ్రేణులు కేసీఆర్ను కలుసుకునే వెసులుబాటు లభించిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైందని తెలుస్తున్నది. సో అందుకే దూరం పెట్టి వీళ్ళ కుటుంబం అంతా కూడా అంతే. ఎవరిపైన కానీ కొంత నెగిటివ్ కార్యకర్తల నుంచి కానీ నాయకుల నుంచి వచ్చిందంటే ఇమీడియట్ గా కొంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ దూరం పెట్టరు వీళ్ళు. ఇది కావాల్సుకొని క్యాడర్ను సంతృప్తిపరిచే, కొంతకాలం సంతృప్తిపరిచే ఉద్దేశం తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఏదైతుందో ఇప్పటికి కూడా సంతోష్ రావు కన్సర్న్లో ఉంది. ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తెలుసుకోవాలి. మిమ్మల్ని కేసీఆర్ మోసం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే సంతోష్ రావు పర్మిషన్ లేకుండా నీడ కూడా ఆ ఫామ్ హౌస్ లోపలికి పోదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.